వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్సెట్ 2026 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే వచ్చింది. ఈ రోజు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఈడి కాలేజెస్ లిస్ట్ ఏంటి, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూపిస్తా. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎడ్సెట్ అఫీషియల్ వెబ్సైట్. మీ అందరికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. చూడండి, వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి మనం 10వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అసలు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేసుకోండి. వెరిఫై లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు వెబ్ ఆప్షన్స్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాదు, ఏం ఎర్రర్ ఉంది, మీరు చేసిన ఎర్రర్ ఏందనేది కింద డిస్ప్లే చేస్తుంది. అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టలేదా, క్యాస్ట్ పెట్టలేదా, బోనోఫైడ్స్ పెట్టలేదా, ఏది పెట్టలేదు, అట్లాంటి వాళ్ళు మెయిల్ వస్తుంది. మెయిల్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేసేయండి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రం ఇప్పుడు స్టేటస్ చూపించట్లేదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ల కింద బీఈడి కాలేజెస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ మొత్తం 6 యూనివర్సిటీస్లు ఇచ్చిరు. మీ ఏ యూనివర్సిటీ కింద కావాలి మీకు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఐ థింక్ హైదరాబాద్ అండర్లో, కాకతీయ వరంగల్ వస్తుంది, మహాత్మా గాంధీ అంటే నల్గొండ, పాలమూరు అంటే మహబూబ్ నగర్, శాతవాహన ఐడియా లేదు, తెలంగాణ యూనివర్సిటీ కూడా హైదరాబాద్. సో మీరు ఒకసారి ఈ లిస్ట్ని డౌన్లోడ్ చేయండి. ఇట్లా దీని మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేయండి. అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉందనేది మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఇదేంది, వరంగల్ లష్కర్ బజార్ హన్మకొండ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ 100 సీట్స్ ఉన్నాయి, 3675 ఫీజు. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది, కరస్పాండింగ్ కాలేజ్కి సంబంధించింది. మీరు కావాలంటే కాల్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ ఇది యూనివర్సిటీ, అందులో 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి, 28,780 రూపీస్. ఇట్లా మొత్తం ఫీజులు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ కావాలనేది పెట్టుకోండి. సేమ్ అట్లనే మీకు ఏ యూనివర్సిటీ కావాలి, ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్లో ఉన్నాయి, నల్గొండలో ఉన్నాయి, కావాలంటే అన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ ఫీజు మీరు కట్టగలుగుతారా, ఫీజు రియంబర్స్మెంట్ పోయిన తర్వాత అనేది చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎవరైనా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది మెయిల్ వస్తుంది, మెయిల్ చెక్ చేసుకోండి. 10వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.